Hello friends, welcome to Sankalp Study Success. Friends, crash course లో ఈ రోజు మనం 2016 ఎంసెట్ పేపర్ లో స్ట్రైట్ లైన్స్ మీద వచ్చిన క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, లెట్ us solve those. Look at the question. The length of the segment of the straight line passing through 3, 3 and 7, 6 cut off by the coordinate axis is straight lines question kada? Yes. Length of the segment of the straight line passing through 3, 3 and 7, 6 అంటే 3, 3, 7, 6 గుండా పాస్ అయ్యేటటువంటి ఒక స్ట్రైట్ లైను కోఆర్డినేట్ యాక్సిస్ని కట్ చేస్తుందంట. కట్ చేసినప్పుడు ఆ కోఆర్డినేట్ యాక్సిస్ మధ్యలో ఉండేటటువంటి సెగ్మెంట్ యొక్క లెంత్ అడుగుతున్నాడు, రైట్? సరే, లుక్ ఎట్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక స్ట్రైట్ లైన్ ఉంది ఇలాగా, రైట్ ఆర్ నోట్? ఈ స్ట్రైట్ లైను 3, 3 గుండా పాస్ అవుతుంది అండ్ 7, 6 గుండా పాస్ అవుతుంది ఇక్కడెక్కడో. అలా అయితే కోఆర్డినేట్స్ని ఒక చోట కట్ చేస్తుంది కదా. కోఆర్డినేట్స్ని కట్ చేస్తున్నప్పుడు ఆ కోఆర్డినేట్ యాక్సిస్ దీని యొక్క లెంత్ మాత్రం మనల్ని అడుగుతున్నాడు, రైట్? అంటే అనదర్ 2 పాయింట్స్ ఇచ్చి లెంత్ అడుగుతున్నాడు. ఎట్లా చేస్తాం అంటే, సీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 పాయింట్స్ ఈ స్ట్రైట్ లైన్ మీదే ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసి స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ కూడా అంతే ఈక్వల్ అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం, స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. సపోజ్ దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x2 అండ్ దిస్ ఈజ్ y2. ఓకేనా? సో y2 - y1 by x2 - x1 అంతే కదా. అంటే 6 - 3 డివైడెడ్ బై 7 - 3 అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ 3/4. అవునా కదా? ఇప్పుడు స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఎంత? y - y1 into x - x1, m into x - x1, రైట్ ఆర్ నాట్? సో y - y1 అంటే y - 3 ఈక్వల్స్ టు m అంటే 3/4 ఇంటూ x - x1 అంటే ఎంత? 3, రైట్ ఆర్ నాట్? సో 4y - 4, 3 is 12 ఈక్వల్స్ టు 3x - 9, అంతేనా? సో 3x - 4y, రైట్? -12 + 9 is +3 ఈక్వల్స్ టు 0. 3x - 4y + 3 ఈక్వల్స్ టు 0 అనేది ఈ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనకు వచ్చింది. అయితే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఇంటర్సెప్ట్స్ కావాలి, అవునా కదా? సో అది ఎట్లా వస్తుంది? 3x - 4y ఈక్వల్స్ టు -3, 3x by -3 - 4y by -3 ఈక్వల్స్ టు 1. ఇదే కదా. సో 3ని కిందకి తీసుకురండి. x by -1, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, y by 3/4 అవుతుంది, అవునా? ఈక్వల్స్ టు 1. అంటే x ఇంటర్సెప్ట్ ఈజ్ -1, 0, కరెక్ట్గా గీసాం. -1, 0. y ఇంటర్సెప్ట్ ఈజ్ 0, 3/4, కరెక్ట్గా గీసాం స్ట్రైట్ లైన్, రైట్? సరే, ఇప్పుడు మనకి పాయింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్. సో దిస్ ఈజ్ ద సెగ్మెంట్ అండ్ ఐ నీడ్ దిస్ లెంత్, అవునా కదా? సో లెంత్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎంత? √ x2 - x1 whole square plus y2 - y1 whole square, అవునా కదా? let us suppose this is x1 y1 and this is x2 y2, అవునా కదా? సో x2 అంటే 0 - -1 whole square, x2 - x1 whole square plus y2 - y1 whole square, అవునా? సో √ ఎంత వస్తుందన్న? దిస్ ఈజ్ 1 square అంటే 1 ప్లస్ 3/4 square అంటే 9/16. ఎస్ ఓను? సో √ 16 + 9 డివైడెడ్ బై 16 కదా. అంటే √ 25/16. 25/16 అంటే 5/4 ఈజ్ ద ఆన్సర్, అంతేనా? సో ద లెంత్ ఆఫ్ దిస్ సెగ్మెంట్ ఎంత? 5/4. ఆప్షన్ బి. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. క్వశ్చన్ని కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. వాడు ఎక్స్ట్రా 2 పాయింట్స్ ఇచ్చి ఇంటర్సెప్ట్స్ కనుక్కోమని దాని యొక్క కోఆర్డినేట్ యాక్సిస్ మధ్యలో ఉన్నటువంటి ఆ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. వెరీ లాజికల్ క్వశ్చన్. ఇది 2016 పేపర్లో వచ్చింది, తెలంగాణ స్టేట్ పేపర్లో. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. The value of k such that the straight lines y - 3kx + 4 equals to 0 and 2k - 1 into x minus 8k - 1 into y minus 6 equals to 0 are perpendicular. ఈ 2 స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్ అయితే అంటే 90 degrees ఉండాలి 2 యాంగిల్స్ యొక్క ఇంటర్సెక్షన్ దగ్గర, అంతే కదా? సో ఈ 2 స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ అవ్వాలంటే కే వాల్యూ ఎంత అన్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు, 2 స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే 2 స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్ ఎలా ఉంటుంది? ద ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1, అవునా కదా? సో ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కనుక్కుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ m1 అనుకుందాం. సో -x కోషెంట్ బై y కోషెంట్ అంటే -3k డివైడెడ్ బై y కోషెంట్ ఈజ్ 1. కాబట్టి m1 వాల్యూ ఎంత? m1 వాల్యూ ఈక్వల్స్ టు 3k, రైట్? ఓకే, తర్వాత ఈ స్ట్రైట్ లైన్, సెకండ్ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత? -x కోషెంట్ బై y కోషెంట్, రైట్? y కోషెంట్ ఎంత? -8k - 1. సో గెట్స్ క్యాన్సిల్డ్. సో m2 ఎంత? ఇప్పుడు m2 ఈక్వల్స్ టు 2k - 1 డివైడెడ్ బై 8k - 1. సో ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత అవుతుంది?
ఈక్వల్స్ టు -1 అవుతుంది. సో m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. వెరీ సింపుల్ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి. రెండు స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్ అయితే కండిషన్ వచ్చేసి దిస్ వన్. సో 3k ఇంటూ 2k - 1 డివైడెడ్ బై 8k - 1 ఈక్వల్స్ టు -1. అంతేనా? రైట్ ఫ్రెండ్స్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ వస్తుంది, అవునా కదా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేద్దాం. అంటే దిస్ విల్ బి 6k స్క్వేర్ - 3k ఈక్వల్స్ టు -8k - 1. అంతేనా? సో 6k స్క్వేర్ - 3k ఈక్వల్స్ టు -8k + 1. సో -8k ఇటు వచ్చేస్తే 6k స్క్వేర్ -8k వస్తే +8k, +8 - 3 is +5k -1 ఈక్వల్స్ టు 0. అవునా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి కదా. లెట్ us solve this. సో 6k స్క్వేర్ ప్లస్ 5k అని ఎలా రాస్తానంటే 6k - 5k అని రాస్తాను, రైట్? సో 6k కామన్ తీసాను అనుకోండి, k + 1 అండ్ మైనస్, ఐ థింక్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్? ఓ సారీ, దిస్ ఇస్ k ఓన్లీ, రైట్? సో k - 1, అవునా? 6k - k ఈజ్ నథింగ్ బట్ 5k, రైట్? సో -1 కామన్ తీస్తే మళ్ళీ ఇక్కడ k + 1 వస్తుంది. సో k + 1 కామన్ తీసాను అనుకోండి, 6k - 1 వస్తుంది. yes or no? This is equals to 0. సో k ఈక్వల్స్ టు -1 ఒకటి, k ఈక్వల్స్ టు 1/6 ఒకటి. సో విచ్ ఆప్షన్ అని అక్కడ -1 లేదు, 1 ఉంది కాబట్టి విచ్ ఆప్షన్? k ఈక్వల్స్ టు 1/6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ ద థింగ్ ఇస్ రెండు స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఆ రెండింటి యొక్క స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ అండ్ దెన్ దేనికి ఈక్వల్ అవ్వాలి? -1కి ఈక్వల్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, look at the next question. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వెరీ లాజికల్ అండ్ వెరీ లాటరల్ థింకింగ్ అనమాట. ఇక్కడే లాజికల్ థింకింగ్ అనేది, మీ లాటరల్ థింకింగ్ అనేది వర్క్ అవ్వాలి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేయాలో మనం నేర్చుకుందాం. సో ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, కంబైన్డ్ ఈక్వేషన్ అంటే రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క ప్రొడక్ట్ ఫార్మాట్ని చూపించాలి. ఆఫ్ ద ఫార్మ్ y ఈక్వల్స్ టు kx + 1, ఈ పర్టికులర్ ఫార్మాట్లో ఉండేటటువంటి రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి. ఇక్కడ k అనేది ఒక ఇంటీజర్ అని మెన్షన్ చేశాడు. ఓకే, సచ్ దట్ ఆ రెండు స్ట్రైట్ లైన్స్ ఎలా ఉండాలంట? దట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈచ్ విత్ ద లైన్ 3x + 4y ఈక్వల్స్ టు 9. అంటే రెండు లైన్స్తో, ఒక లైన్తో దీనికి ఏర్పడిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, మరొక లైన్తో దీంతో ఏర్పడిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఉండాలంట? హ్యాస్ అండ్ ఇంటీజర్ యాజ్ ఇట్స్ ఎక్స్ కోఆర్డినేట్. ఎక్స్ కోఆర్డినేట్ దగ్గర ఇంటీజర్ అయి ఉండాలంట. సి సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఫార్మాట్ రాసుకోండి. y ఈక్వల్స్ టు kx + 1 ఈజ్ ద ఫార్మాట్ ఆఫ్ ద గివెన్ స్ట్రైట్ లైన్స్, అవునా కదా? సో మరొక లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 3x + 4y ఈక్వల్స్ టు 9, అవునా కదా? సో దీంతో ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏర్పడాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా రాయొచ్చు? ఈ y వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది అప్పుడు? 3x + 4 ఇంటూ kx + 1 ఈక్వల్స్ టు 9, అవునా? సో 3x + 4kx + 4 ఈక్వల్స్ టు 9, రైట్? సో x కామన్ తీస్తే ఇక్కడ 3 + 4k వస్తుంది, ఈక్వల్స్ టు, నా 4 ఎట్ వెళ్ళిపోతే 9 - 4 ఈజ్ 5. సో x ఈక్వల్స్ టు ఎంత? 5 డివైడెడ్ బై 3 + 4k, అవునా కదా? సో వాడు ఏమంటున్నాడు? k ఈజ్ అన్ ఇంటీజర్ అంటున్నాడు, అవునా కదా? అండ్ హ్యాస్ అన్ ఇంటీజర్ యాజ్ ఇట్స్ ఎక్స్ కోఆర్డినేట్ అంటున్నారు. సో ఫర్ x టు బి అన్ ఇంటీజర్, చూడండి ఇది ఇంటీజర్ అవ్వాలి అంటే, x అనేది ఇక్కడ ఇంటీజర్ అవ్వాలి కదా, ఎక్స్ కోఆర్డినేట్ ఇంటీజర్ అంటున్నాడు. సో ఇది ఇంటీజర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ పర్టికులర్ 3 + 4k అనేది 5తో డివైడ్ అవ్వాలి. సో 3 + 4k అనేది ఇక్కడ ఏ నెంబర్స్ పెడితే 5తో డివిజిబుల్ అవుతుందన్నా? అంటే మనం -1 పెట్టచ్చు, -5 పెట్టచ్చు, 1 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, అంతేనా? సో ఈ 4 వాల్యూస్ పెడితేనే 5తో అది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో దట్ మనకి x వాల్యూ ఇంటీజర్ వస్తుంది, అవునా కదా? రేషనల్ నెంబర్ రాకుండా. సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే 4 కేసెస్ వచ్చాయి ఇక్కడ. ఫస్ట్ కేసు చూడండి, 3 + 4k ప్లేస్లో నేను ఫస్ట్ -1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు k వాల్యూ ఎంత వస్తుంది అంటే 4k ఈక్వల్స్ టు -1 - 3, k ఈక్వల్స్ టు -1 వస్తుంది, అంతేనా? 4k ఈక్వల్స్ టు -1 - 3, రైట్ ఆర్ నాట్? సో అప్పుడు k ఈక్వల్స్ టు -1. ఇప్పుడు ఇది ఇంటీజరే కదా, k వాల్యూ ఇంటీజరే కదా, k ఈజ్ అన్ ఇంటీజర్. ఎస్, దిస్ ఇస్ సాటిస్ఫైడ్. సో సెకండ్ కేసు చూడండి, 3 + 4k ప్లేస్లో నేను -5 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది అప్పుడు? 4k ఈక్వల్స్ టు -5 - 3, k ఈక్వల్స్ టు -8/4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -2. అంటే k వాల్యూ -2 వచ్చింది. సో ఇది కూడా ఒకనొక ఇంటీజరే కదా, k వాల్యూ -2 అనేది సాటిస్ఫైడ్. తర్వాత థర్డ్ కేస్ ఏంటన్నా? ఇక్కడ థర్డ్ కేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్, ఇక్కడ ఏమన్నా తర్వాత 1 తీసుకున్నాం మనం. సో 3 + 4k ప్లేస్లో 1 పెట్టామనుకోండి, ఏమొస్తుంది? 4k ఈక్వల్స్ టు 1 - 3 ఈజ్ నథింగ్ బట్ -2. k వాల్యూ ఎంత?
-2/4 అంటే -1/2 వచ్చింది. -1/2 ఇస్ ఎ రేషనల్ నెంబర్, సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ఇంటీజర్, కే వాల్యూ ఇంటీజర్ కాదు, సో ఆ కేసు పాసిబుల్ కాదు. సో ఫోర్త్ కేసు చూడండి, ఫోర్త్ కేసులో ఏం చెప్పచ్చు, 3 + 4k వాల్యూ ఫైన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అవునా, ఒక్కొక్క టర్మ్ తీసుకుంటున్నాను 3 + 4kలో, సో దట్ x బికమ్స్ అన్ ఇంటీజర్. సో 4k = 5 - 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2, k = 2/4 అంటే 1/2, అంటే దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకని, ఇది రేషనల్ నెంబర్స్ కదా, దీస్ 2 ఆర్ నాట్ ఇంటీజర్స్, అవునా కదా. అంటే ఇన్ ఆర్డర్ టు బీ ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాలి అంటే 3 + 4k వాల్యూస్ ఎలా ఉండాలి, ఏమై ఉండాలి, 3 + 4k వాల్యూస్ ఎయిదర్ -1 అవ్వాలి, ఎయిదర్ -1 అవ్వాలి లేదా -5 అవ్వాలి, ఈ రెండే అవ్వాలి. అంటే k ప్లేస్లో ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆర్ -1, -5, 1 and 5, కానీ నేను 3 + 4k ప్లేస్లో -1 కానీ -5 కానీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x వాల్యూ ఇంటీజర్ అవుతుంది, అవునా కదా. సరే, ఇప్పుడు k వాల్యూ -1 అయినప్పుడు, ఈ పర్టికులర్ ఫార్మాట్లోనే ఉండాలి కదా మనకు కావాల్సినటువంటి 2 స్ట్రైట్ లైన్స్. సో k వాల్యూ -1 ఉన్నప్పుడు చూడండి, k సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ -1ని, -k అంటే -x, k వాల్యూ -1 అయితే -x + 1 అంటే x ఇటు తీసుకొస్తే x + y + 1 ఆర్ ఎల్స్ y + x -1 = 0, నాట్ +1 -1 ఇటు వస్తే -1 అవుతుంది కదా. సో ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. రెండవది ఏంటి, k ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, k ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి, అవునా కదా. సో -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నాకేమొస్తుందన్న y = -2x + 1 అంతేనా. సో y + 2x - 1 = 0. సో దిస్ ఈజ్ ద సెకండ్ లైన్ ఈక్వేషన్. సో ఇప్పుడు కంబైన్డ్ ఈక్వేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఈ ఫార్మాట్లో పాసిబుల్ k వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. సో కంబైన్డ్ ఈక్వేషన్ అంటే రెండింటిని మల్టిప్లై చేయడమే. సో y + x - 1 × y + 2x - 1 = 0. సో విచ్ ఆప్షన్, y + x - 1 × y + 2x - 1, I think it's option D. Yes or no, y + x - 1 × 2y + 2x - 1 = 0. Which option? Option D. This is the combined equation అనమాట. అర్థమైందా, వెరీ లాజికల్ క్వశ్చన్. ఓన్లీ ద థింగ్ ఈస్ ఈ పర్టికులర్ ఇచ్చినటువంటి ఆ ఫార్మాట్ నుంచి ఈ ఫామ్లోనే ఉండాలి అంటున్నాడు కంబైన్డ్ ఈక్వేషన్స్. దీన్ని మనం ఇచ్చినటువంటి స్ట్రైట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, వాడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి x వాల్యూ వస్తుందన్నమాట, ఒక x వాల్యూ. సో దానిలో 3 + 4k ఖచ్చితంగా x ఇంటీజర్ అవ్వాలన్నాడు కాబట్టి 3 + 4k ప్లేస్లో వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్, -1 పెట్టచ్చు, -5 పెట్టచ్చు, 1 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, వేరే ఏ వాల్యూ పెట్టినా అది రేషనల్ నెంబర్ అవుతుంది కానీ ఇంటీజర్ కాదు, అవునా. సో అవి మనం పాసిబిలిటీస్ చెక్ చేసినప్పుడు మనకి k వాల్యూస్ ఏవి కరెక్ట్గా మనం పెడితే మనకి x వాల్యూ అనేది ఇంటీజర్ అవుతుంది, అంటే k వాల్యూ కూడా ఇంటీజరే అవ్వాలి, వేరే k ఈజ్ అన్ ఇంటీజర్ అన్నాడు కదా. సో ఇవి రెండు రేషనల్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 2 కేసెస్ మాత్రమే తీసుకున్నాం. ఎస్ ఓ నో, అంటే x ఇంటీజర్ అవ్వాలి, k కూడా ఇంటీజర్ అవ్వాలి అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్. సో ఆ రెండింటిని సాటిస్ఫై చేసే విధంగా k వాల్యూ -1, -2 వచ్చాయి. ఈ కండిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఆ 2 స్ట్రైట్ లైన్స్ వస్తే వాటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసాం, రైట్. వెరీ లాజికల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. Okay friends, look at the next question. This is from transformation of axis. మీకు తెలిసే ఉంటుంది, ఈ పర్టికులర్ చాప్టర్ మీరు నేర్చుకునే ఉంటారు. వాడు ఏం చేశాడంటే క్వశ్చన్లో పారాబోలా కాన్సెప్ట్ని అప్లై చేశాడు, అర్థమైందా. పారాబోలాలో మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ని అప్లై చేయాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. చూడండి, if the axis are rotated anti-clockwise through an angle 90 degrees, then the equation x² = 4ay is changed to the equation. సో ఏమంటున్నారంటే x² = 4ay అని ఈక్వేషన్ ఉంది, అది ఎట్లా ఉంటుంది నాన్న, ఇలాగే కదా ఉండేది, x² = 4ay అనేది, అవునా కదా. ఇది ఒక పారాబోలా, దీన్ని 90 degrees షిఫ్ట్ చేశారంట యాక్సెస్ని. సో యాక్సెస్ని 90 degrees షిఫ్ట్ చేసినప్పుడు ఈ యాక్సెస్ కాస్త చూడడానికి ఏ విధంగా ఉంటుంది, ఏ షేప్లో ఉంటుందని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్. ఫైన్, సరే. ఇప్పుడు మనం తీటా ఇచ్చినప్పుడు మనకు ఒక షార్ట్ కట్ తెలుసు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ x² = 4ay, ఆ తర్వాత యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత, 90 degrees. మనం ఒక షార్ట్ కట్ నేర్చుకునే ఉంటాం. ఏంటది అంటే దిస్ ఇస్ తీటా, దిస్ ఇస్ స్మాల్ x, దిస్ ఇస్ స్మాల్ y, దిస్ ఇస్ క్యాపిటల్ X, క్యాపిటల్ Y. ఈ బ్లాక్ డయాగ్రామ్ మీరు నేర్చుకునే ఉంటారు, అవునా. సో దిస్ ఇస్ కాస్ తీటా, దిస్ ఇస్ సైన్ తీటా, అవునా. దిస్ ఈజ్ -sin తీటా అండ్ దిస్ ఇస్ కాస్ తీటా, అవునా. ఇది నేర్చుకునే ఉంటారు, నేర్చుకున్నారా లేదా, నేర్చుకోకపోతే ఇప్పుడే నేర్చేసుకుందాం, సరేనా. ఇది గుర్తుపెట్టేసుకోండి. అలాంటప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే యాక్సెస్ రొటేట్ అవుతున్నాయంట, మరి స్మాల్ x స్మాల్ వైల్ ఏమవుతాయి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి. స్మాల్ x వాల్యూ అంటే ఈ స్మాల్ x స్మాల్ వైల్ వాల్యూ దీని నుంచి రాబట్టాలి, వచ్చినటువంటి క్యాపిటల్ X వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, రైట్. సో క్యాపిటల్ X కాస్ తీటా మైనస్ క్యాపిటల్ Y సైన్ తీటా, మరి స్మాల్ y ఏమవుతుంది, క్యాపిటల్ X సైన్ తీటా, రైట్. తర్వాత ప్లస్ క్యాపిటల్ Y కాస్ తీటా, అంతేనా. తీటా ప్లస్లో ఎంత ఇచ్చాడు, 90 degrees ఇచ్చాడు కాబట్టి స్మాల్ x ఏమవుతుంది, x ఇంటూ కాస్ 90 ఎంత, కాస్ 90 ఈజ్ 0, అవునా. కాబట్టి x ఇంటూ 0 మైనస్ y ఇంటూ సైన్ 90 ఎంత, 1, అవునా. సో x ఇంటూ 0 ఈజ్ 0, ఇట్స్ -y, క్యాపిటల్ Y నాన్న, ఓకేనా.
తర్వాత ఎక్స్ సైన్ 90 ఈజ్ నథింగ్ బట్ 1, అవునా కదా, క్యాపిటల్ ఎక్స్ వస్తుంది, ప్లస్ వై ఇంటూ కాస్ 90 ఈజ్ 0, అంతేనా. సో క్యాపిటల్ ఎక్స్ వస్తుంది ఇక్కడ. అంటే స్మాల్ ఎక్స్ వాల్యూ మైనస్ వై, స్మాల్ వై వాల్యూ క్యాపిటల్ ఎక్స్ అయిపోయింది వెన్ దెర్ ఇస్ అ షిఫ్ట్ ఆఫ్ 90 degrees, వెన్ దెర్ ఇస్ అ రొటేషన్ ఆఫ్ 90 degrees. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి వాల్యూస్, స్మాల్ ఎక్స్ ప్లేస్లో మైనస్ వైని, సో మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a ఇంటూ స్మాల్ వై ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ కదా, ఇదేమవుతుంది వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax అయిపోయింది. అంటే ఇట్లా ఉన్న పెరాబోలా కాస్త 90 degrees రొటేషన్ చేసినప్పుడు మనకి ఇలా అయిపోయింది. 90 degrees రొటేషనే కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. సో వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax. అసలు ఇది మనం 90 degrees అన్న చూసిన వెంటనే ఇది ఇలా తిరుగుతుందని తెలిసిపోతుంది కదా. ఇది ఇలా అయిపోయినప్పుడు దీని ఈక్వేషన్ ఏంటి, వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. పెరాబోలా యొక్క స్టాండర్డ్ ఫార్మాట్స్ మీకు తెలిసి ఉంటే ఇది మీరు చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు, అసలు ఇది చేయి కూడా చేయక్కర్లేదు, అర్థమైందా. సో ఒకసారి మీరు పెరాబోలా స్టాండర్డ్ ఫార్మాట్స్ అంటే ఇటువైపు ఉన్నప్పుడు, పైకి చూస్తున్నప్పుడు, ఇటు సైడ్ చూస్తున్నప్పుడు, మళ్ళీ కిందకి చూస్తున్నప్పుడు వాటిల్లో ఉండేటటువంటి డైరెక్ట్రిక్స్ ఫార్ములాస్, లాటస్ రెక్టమ్ ఫార్ములాస్, యాక్సిస్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఫార్ములాస్, రైట్, లాటస్ రెక్టమ్ ఫార్ములాస్, వాటి యొక్క లెన్స్ అన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకోండి ఇప్పుడు, ఓకేనా. సో ఈ ఫార్ములా అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాని యూస్ చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ అనేది చేస్తాం. సో విచ్ ఆప్షన్ ఈజ్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax, ఆప్షన్ ఏ. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద స్ట్రైట్ లైన్స్ ఫ్రమ్ ద చాప్టర్ కాల్డ్ ఫ్రమ్ 2016 పేపర్. అర్థమైందా? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. Don't forget to subscribe. Thank you so much. See you in the next session. Take care. Bye bye.